నమస్కారం అండి. మాటే మంత్రంలో నేను మీ మాధవి. ఒక బంధం బాగుండాలి అంటే ఒకరి మాట మరొకరు గౌరవించాలి. కానీ ఇద్దరిలో ఎవ్వరు నోరు జారినా ఆ బంధం చేజారిపోతుంది. బంధం బలపడాలన్నా, బలహీనపడాలన్నా మాటలే కారణమవుతాయి. బంధం అనేది చెట్టు కొమ్మ కాదు, పట్టుకొని వేళ్లాడటానికి. ఇరువైపుల నుండి బంధం అంటే విలువ ఉండాలి. మూడు ముళ్ళతో పడిన బంధం కంటే మనసుతో పడిన బంధం చాలా విలువైంది. చేయి జారిన బంధం, నోరు జారిన మాట ఎప్పటికీ తిరిగి రావు. అందుకే బంధాన్ని కోల్పోయే ముందు, ఎదుటివారిని ఒక మాట అనే ముందు బాగా ఆలోచించండి. మనిషి బలానికి, బలహీనతకి కారణం బంధం. బంధం శాశ్వతం కాదని తెలిసి కూడా ఆరాటపడతారు. ఎప్పుడైతే సత్యం తెలుసుకుంటారో తక్షణమే బంధాల నుండి విముక్తులవుతారు. దక్కని బంధాల కోసం దిక్కులేని వాడిలా ఆలోచించకు. జరిగిన గతాన్ని మరచి ముందు నీ గమ్యాన్ని చేరుకో. గతంలో నిన్ను వద్దనుకున్న వాళ్లే భవిష్యత్తులో నిన్ను చూసి తలదించుకుంటారు. నువ్వే కావాలనుకుంటారు. ఎంత పంచినా ప్రేమ తగ్గదు, ఎంత ఇచ్చినా కోరిక తీరదు. కోరి ఇచ్చే మనసుకే కోటి కష్టాలు, కాపు కాసే చెట్లకే రాళ్ల దెబ్బలు. వెంటరాని వాటి కోసం వెంపర్లాడకు. నీ నీడై నిలిచే తోడును విడిచి వెళ్ళకు. వెడలిపోయే అందం శాశ్వతం కాదు, వాంఛతో రగిలే బంధం జీవితం కాదు. పోటీ లేని గెలుపు, కష్టపడకుండా వచ్చే డబ్బు, నమ్మకం లేని బంధం జీవితంలో తృప్తిని ఇవ్వవు. ఒకరు నిన్ను నమ్మి తన చేతిని నీకు అందించి నీ వెంట రావడానికి సిద్ధంగా ఉన్నారంటే అది నీ వెనకున్న ఆస్తిని, అంతస్తులని చూసి కాదు, నీ మీద నమ్మకంతో తనని నువ్వు చూసుకుంటావని. గుండెల్లో పెట్టుకోనవసరం లేదు, అర్థం చేసుకొని మసలుకుంటే చాలు. ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు, మన సమస్యలతో సహా. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.